కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థలు, పరిరక్షణకై కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు జూలై 9న అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళంలో సిఐటియు జిల్లా విస్తృత సమావేశం సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 9న సమ్మె సందర్భంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రదర్శనలు జరుగుతాయని, ఈ ప్రదర్శనలో కార్మికులు, స్కీమ్ వర్కర్లు పాల్గొనాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, స్కీమ్ వర్కర్స్ అందరికీ కనీస వేతనం 26,000 అమలు చేయాలన్న డిమాండ్తో దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, అలాగే ఫెడరేషన్లు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జూలై 9 సమ్మె జయప్రదం చేయాలని చెప్పి ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు సిఐటి జిల్లా విస్తృత సమావేశం హాజరైనటువంటి అన్ని సంఘాల నాయకులకు కూడా ఈరోజు జూలై 9 సమ్మెని జయప్రదం చేయడానికి సంబంధించి 6-7 తేదీలు అన్ని మండలాల్లో బైక్ ర్యాలీలు చేపట్టాలని చెప్పి 30 మండలాలతో పాటు పారిశ్రామిక ప్రాంతంలో అన్ని పరిశ్రమల్లో కూడా కార్మికులు వ్యక్తిగతంగా కలిసి కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అలాగే ఈ కూటమి ప్రభుత్వం కూడా మోడీ ప్రభుత్వ విధానాన్ని మద్దతిస్తున్న నేపథ్యంలో కార్మిక వ్యతిరేక చర్యలు వినకపోతే జూలై 9వ తేదీ సమ్మె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ కావాలని చెప్పి ఆ రకంగా క్రింద నుండి ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ సమ్మె తాలూకా ప్రాధాన్యత వివరించి సమ్మెలో పాల్గొనేటట్టు విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తాం. అలాగే సిఐటియు జిల్లా మహాసభలు ఆగస్టు 30-31 తేదీల్లో నిర్వహిస్తాం. అలాగే సిఐటి అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31, అలాగే జనవరి 4వ తేదీ వరకు కూడా విశాఖపట్నంలో జరుగుతున్న నేపథ్యంలో ఈ మహాసభలకు సంబంధించిన విషయాలు కూడా ప్రతి ఒక్క కార్మికుల దగ్గర కూడా తీసుకుని వెళ్ళి ఈ మహాసభ జయప్రదానికి కూడా మన సిఐటి జిల్లా విస్తృత సమావేశం తీసుకున్న కర్తవ్యాలు అమలు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతూ